సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీడీఎస్, ఎంబీబీఎస్ ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారు జనరల్ గా ఎంబీబీఎస్ తీసుకుంటారు. నాకు ఎంబీబీఎస్ వచ్చింది, బట్ నేను బై ఛాన్స్ కాదు, బై చాయిస్ బీడీఎస్ తీసుకున్నా. బీడీఎస్ తీసుకోవడానికి గల కారణం కూడా సెల్ఫిషే. లైఫ్ లో స్ట్రెస్ ఫ్రీగా ఎంజాయ్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పేసి తీసుకున్నప్పుడు బీడీఎస్ తీసుకున్న తర్వాత లైఫ్ నిజానికి కూడా చాలా హ్యాపీగా గడిచింది. హెట్ ఇన్ 2007 అయిపోయిన బీడీఎస్ అయిపోయిన తర్వాత నేను యుఎస్ కి వెళ్ళి యుఎస్ లో డెంటిస్ట్ అయిదాం, చాలా బాగుంటది అని చెప్పేసి. యుఎస్ లో మంచిగా డెంటిస్ట్ అయితే చాలా డబ్బులు సంపాదించవచ్చు, ప్లస్ నా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ రియాలిటీ యుఎస్ లో నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మంచిగా 30 days 40 days అమెరికా మొత్తం తిప్పిండు, చాలా బాగుంది అనుకున్నా. 40 days అయింది. అయిన తర్వాత వాడు అన్నాడు, నువ్వు నీ యూనివర్సిటీకి వెళ్ళాలన్నాడు. యూనివర్సిటీకి అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మనం చదవాలి. ఇప్పుడు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చదవాలి, దాంతో పాటు ఎన్బిడిఈ ఎగ్జామ్స్ రాయాలి, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్ షూరిటీ పెట్టాలి, ఓ 2 కోట్ల రూపాయలు కావాలి. ఇదంతా జరిగే వరకు ప్రాక్టికల్ గా అప్పుడు రియాలిటీలోకి వచ్చిన నేను 10-12 years పడుతుందని నాకు అర్థమైంది. 1 year 9 months కి నాకు అసలుకి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ గానీ, అక్కడ మన ఇండియన్స్ డబ్బు కొరకు పడే తపన గానీ తనకైతే నాకు నచ్చలేదు. ఏమంటే తెలిసిన ప్లేస్ లో బానిస బతకడం బెటరు, తెలియని ప్లేస్ లో రాజుగా ఉండడం కంటే అని అప్పుడు నేను డిసైడ్ అయ్యి లేదు నాకు ఇదంతా సూట్ కాదని చెప్పేసి ఇక్కడ డెంటిస్ట్రీ ప్రయాణం అనేది స్టార్ట్ చేసిన ఇండియాలో.